నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో శ్రీ దత్త అనగావ్రత పూజా మహోత్సవం. నిర్మల్లో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్. ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ విద్యార్థుల ప్రభంజనం. నిర్మల్పట్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో మంగళవారం శ్రీ దత్త అనగావ్రత పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి ఆశీస్సులతో కరీంనగర్కు చెందిన వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రవచనాలు చేశారు. ఆలయ శాశ్వత ధర్మకర్తలలో మురళీరెడ్డి, వినోదమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలతో భక్తులకు మహాన్న ప్రసాదం చేశారు. ఆలయ గురుస్వామి నవయోగమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు పాల్గొన్నారు. ఆ చేతులను నీళ్లుంటే 2 చుక్కల నీళ్ళతో కడుక్కోండి, లేదా అమానుకోండి. ఉపాత్త సంస్థాదిత క్షేత్రాద్రి పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర విత్తనం శుభే శమనమూర్తే శ్రీ మహేశ్వరాగే ప్రవర్తమాన సత్య మేరవ సత్యంతి భాగే శ్రీ సరస్య వాయు ప్రదేశే కృష్ణ గోదావరి యమత దేశే సమస్త దేవాని వసంత ఋతు వైశాఖ మాసే నవమ్యాంతో అస్యవాదవతః సోమవారే శ్రవణాత్రే కూడా మీరు చదువుకోవచ్చు. సార్ వాళ్ళ గోపు కోరుండ గోత్రోపస్య వినోదానామదేశ్య నిధిజగ్నామదేశ్య సా కుటుంబస్య కుకుల గోత్రోపస్య సామల వంశోద్భవస్య వేణుగోపాలరెడ్డినామదేశ్య ధర్మపత్న్యా నామదేశ్య అక్షరానామదేశ్య సా ఆరోగ్య ఐశ్వర్యాది వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆత్మజ్ఞాన సిద్ధ్యర్థం శ్రీ అనఘాలక్ష్మి. అక్షరాలు రాని వాళ్ళు 99% దత్తగురు చేసే మహిమ చెప్తాను. అలా దత్తగురు మూర్తిగా సంవత్సరాల కాలంలో మన నిర్మల పట్టణ అమ్మ అందరికీ పసుపు కుంకుమ ఉన్నాయా, అక్షంతలు ఉన్నాయా, పూలు పండ్లు ఉన్నాయా, తమలపాకు ఉన్నాయా? కొబ్బరికాయ లేకుండా పర్వాలేదు, ఉంటే పెట్టాలి, లేకుండా పర్వాలేదు. ఇక్కడ కొత్త వాళ్ళు కూడా కూర్చోవచ్చు. మీరు ఒక అక్షంత ఉంటే చాలా, అక్షంతతో ఈ వ్రతం చేయవచ్చు. పసుపు కుంకుమ ఇవన్నీ నియమాన్ని మీరు కూర్చోవాలనుకుంటే ఇప్పుడే కూర్చోండి, యుద్ధం తీసుకోండి. హరి ఓం. మగవాళ్ళు కూడా కూర్చోవచ్చు. కొత్త కూర్చో అంటే కూర్చోండి. ఇప్పుడే మీకు అక్షంతలు ఇస్తాము, యంత్రం ఇస్తాము. పసుపు కుంకుమ అవసరం లేదు, అక్షంతలతోనే చేయవచ్చు. స్వామిజీ వారి విషయం కూర్చున్నంత ఇప్పుడే కూర్చోండి. ఇంత విశేషమైన వ్రతము మళ్ళీ మళ్ళీ దొరకదు. వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోండి. ఆ తర్వాత అన్నదానం ఉంది విశేషంగా. మరి ఈ యొక్క వ్రతానికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్న కమిటీ మెంబర్స్, అధ్యక్షులు మన గురుస్వామి వారు పిఎన్ స్వామి వారికి, శ్రీ గౌరవ అల్లుల మురళీరెడ్డి వ్యవస్థాపకులు ధర్మకర్త. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పర్యటించారు.
సోన్ మండలం కట్టాల్ గ్రామంలోని రేషన్ దుకాణం తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలు, రికార్డులు పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం, రేషన్ డీలర్ల సమస్యలు, కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారునికి ఒక్కొక్కరికి 6 కిలోల ఉచిత సన్న బియ్యం అందిస్తుందని తెలిపారు. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. రేషన్ దుకాణం వద్ద కంప్లీట్ బాక్స్, అధికారుల ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఇందులో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇన్ఛార్జ్ డిఆర్డీఓ పిడి శ్రీనివాస్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, సభ్యులు ఆనంద్, శారద, భారతి, జ్యోతి, డీటీలు కార్తీక్ రెడ్డి, జ్యోతి, ఆర్ఐ జానేశ్వర్, రేషన్ డీలర్ సునీతరాము, గ్రామ కార్యదర్శి తదితరులున్నారు. బోర్డు మీద ఉండాలి, కంప్లైంట్ బాక్స్ ఉండాలి, ఎట్లా పెయింట్ చేసినా అట్లా పెయింట్ చేసి పెడితే మనకి అవసరం లేదు. ఇప్పుడు కిరోసిన్ చక్కెర ఇవన్నీ మనం ఇస్తే కూడా అవసరం లేదు. 10,000 ఒకటి రాయి, అధికారులకు రాయాలి. కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టుకోమని చెప్తారు. కలెక్టర్ మేడం చేశారు. ఇప్పుడు ఒకటి ఇస్తే సరిపోతుంది. ఏదో బ్యాగ్ దానికి ఒక 5 కేజీస్ అట్లా తక్కువ వస్తుంది, అట్లేం లేదా? మంచిగా వస్తుంది. 50 కిలోలు 100 గ్రాములు వస్తుంది. ఫైనల్ చేసి కలెక్టర్ మేడం ఇద్దామన్నారు. జస్ట్ మన మీరేమైనా కట్ చేస్తారు మందికి వాళ్ళకి ఎట్లా చెప్తారు? ఏ సంచుతుంది అది రాష్ట్ర ఫుడ్ కమిషన్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నిర్మల్ జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది. ఆహార భద్రత చట్టం 2013 అమలు ఏ విధంగా అవుతుంది ఈ జిల్లాలో? ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం తినేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగ అనుగుణంగానే ఈరోజు చౌక ధరల దుకాణం ద్వారా ప్రతి హక్కుదారులకు 6 కిలోల బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది సన్న బియ్యం ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి డీలర్లకు కూడా ఏ విధంగా అందుతూ ఉన్నాయి, కరెక్ట్ వెయిట్ వస్తుందా లేదా, అదేవిధంగా డీలర్లకు కమిషన్ కూడా ఏ విధంగా వస్తుంది, మరి డీలర్లు ప్రజలకు కూడా సక్రమంగా ఇస్తున్నారా లేదా అని కూడా మరి పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హాస్టళ్లలో ఇలా ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి పౌష్టికమైన ఆహారం తినేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు పుట్టేటువంటి బిడ్డ ఆరోగ్యకరంగా జన్మించాలని, పుట్టిన బిడ్డ కూడా ఏ విధంగా మరి ఆహారం అందుతూ ఉంది అంగన్వాడీల ద్వారా. ఈరోజు మా కమిషన్ సభ్యులందరం చైర్మన్ గారి నాయకత్వంలో అంగన్వాడీలను తిరగడం జరిగింది. అదేవిధంగా హాస్టళ్లలో కూడా మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉదయం భోజనం వాళ్ళందరి ఏ విధంగా మెనూ ప్రకారం పెడుతుండ్రా లేదా, ఏ విధంగా ఉంది అని కూడా ఈరోజు హాస్టల్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి పిల్లల ఆరోగ్యమే ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుంది. పేదరిక నిర్మూలన జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాని నిర్మూలన కావడానికి ప్రధానమైనటువంటిది ఆహారమే, అది పౌష్టిక ఆహారము. కాబట్టి ఏ విధంగా అమలవుతుందని జిల్లా అధికారుల అందరూ కూడా ఈరోజు మా కమిషన్తో ఉన్నారు. మరి ఈరోజు షాప్లో, ఫేర్ షాప్లో ఈరోజు మేము పర్యవేక్షించాం. నిర్మల్లోని సోఫీనగర్ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రబంధన సృష్టించారు. 2వ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రెంక సుప్రియ 992 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించారు. అలాగే గజ్జమొల్ల అవంతిక 991, మాలెపక్ష 989,
శ్రీహర్షి 989, రేగుంట సింధూర 988 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. రెండో సంవత్సరం బైపీసీ విభాగంలో రాథోడ్ అంజలి 993 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకును కైవసం చేసుకోగా గొల్లేన అన్విత 986, తునికి శ్రీనాథ్ 982 మార్కులు సాధించినట్టు తెలిపారు. మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో అలికే షార్వాణి, పుడరి శ్రీవల్లి 465 మార్కులు, వర్షిణి 464, కె కీర్తన్ 403 సాధించారు. ఇంతటి ఘన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవరకోట ఆలయ చైర్మన్ కొండార శ్రీనివాస్ తండ్రి కొండా రాజేశ్వర్ స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచడి శ్రీహర్రావు కొండా శ్రీనివాస్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భగవంతుడు బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. పట్టణాధ్యక్షులు చిన్ను, గండిరామన్న సాయిబాబా ఆలయ చైర్మన్ గంగోని భూరాజ్, ఆలయ ధర్మకర్త గుల్లె రాజన్న, వడ్డం నరేందర్, చిరంజీవి, అంబాజీ, కిషోర్, అతీక్ అహ్మద్, శ్రీనివాస్ గౌడ్, గాజుల రవికుమార్, పూజారి అరవింద్, గట్టింటి ప్రశాంత్, అమృత్ తదితరులున్నారు. నిర్మల్ పట్నంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుండి స్వామివారి దర్శనం కోసం జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుబ్రహ్మణ్య స్వామికి ఆలయ పూజలు ఉదయం పంచామృతాలతో అభిషేకంతో పాటు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయం చుట్టూ 100 ప్రదక్షిణలు చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ ఎండవేడిమి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వ్యవస్థాపకులలో మురళీధర్ రెడ్డి, వినోదమ్మ నేతృత్వంలో ఆలయ గురుస్వామి నవయమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. బీసీ ఉద్యమ నేతల సమావేశాన్ని ఈ నెల 23 నిర్వహిస్తున్నట్టు బీసీ ఉద్యమ నాయకులు తెలిపారు. స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపలే దంపతుల విగ్రహ ఏర్పాటు, బీసీ భవనం కొరకు ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని బీసీ సంఘాల ప్రజలందరూ హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. చిత్తశుద్ధితో బోధించిన వారిని శిష్యులు సమాజం ఎప్పుడు మర్చిపోరని పలువురు పేర్కొన్నారు. బాలికల హైస్కూల్లో ఉపాధ్యాయురాలు జాప వినోద పదవీ విరమణ సందర్భంగా సోమవారం ఆయన సన్మానించి సేవను కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని, చైతన్యం చేసేవారికి స్థానం ఉంటుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్తో పాటు పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఆత్మీయులు పాల్గొన్నారు. ఈ కార్యంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇందాకర్ రెడ్డి, రమణారావు, నరేంద్రబాబు, తోడిశెట్టి పరమేష్, విశ్వనాథరావు, బల్స గజ్జారాం, జుట్టు గజేందర్, శంకర్రావు, నాగేశ్వరరావు, లక్ష్మణ్, రవీంద్ర, భూమన యాదవ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి 2 సంవత్సరాల ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఇంటర్మీడియట్ సంవత్సరంలో 130 మంది గారు 71 మంది ఉత్తీర్ణ సాధించగా, రెండవ సంవత్సరంలో 140 మంది విద్యార్థులకు గాను 116 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించినట్టు తెలిపారు. జామ్ కేజీబీలో ఇంటర్మీడియట్ సంవత్సరంలో 93%, రెండవ సంవత్సరం 100% ఉత్తీర్ణ సాధించినట్లు ఎస్ఓ అన్నపూర్ణ తెలిపారు. బైపీసీలో 1000/943 మార్కులు అక్షయ, 1000/900 మార్కులను విద్యార్థులు సాధించాలని వెల్లడించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్ఓ అన్నపూర్ణ అభినందనలు తెలిపారు. ఇంటర్మీడియట్ విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆల్ఫోర్స్ నిర్మల్ విద్యార్థులు రాష్ట్రాలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో జె నవ్యశ్రీ 993, శ్రీభావన 991 మార్కులతో, ఎంబీసీ విభాగంలో కవ్వాల్ స్పీతంకర్ 995, సుమయ్య ఖాన్ 994, దీప్తి షేర్ 991 మార్కులతో రాష్ట్రస్థాయి టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ప్రసూనాశ్రీ 468, కీర్తిశ్రీ 468, కృష్ణవేణి 468, సాయి ఐశ్వర్య 467, ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో సమా ఫిర్దోస్ 438, సబీలా తారి 438, జోహా మావిష్ 438, పల్లికొండ బిందు 437, మహావిశ్వీర 437 మార్కులతో రాష్ట్ర స్థాయి టాపర్గా నిలిచారన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. నిర్మల్ పట్నంలోని విశ్వనాథ్పేటలో గల శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులు ఆలయం చుట్టూ కావడి పల్లెకు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ పూజలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో కోరిన కోరికలు తీరుతాయని స్వామివారి విషయం గురించి గురువారం శనివారం చిన్నయ్య తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, సముద్రపల్లి కిషన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నిర్మల్ జిల్లాకి చెందిన ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరేశారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో శ్రీనిధి, సృజన, శ్రేయస్, హర్ష, బి వైష్ణవి 900 పైచలకు మార్కులు సాధించారు. అలాగే మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో పి లక్ష్మీప్రసన్న, స్వాతి, ఎంఏ ఐమాన్, జె సాహితి, శ్రీజ, నిధి, పల్లవి, హాసిని, రష్మిత, బైపీసీ విభాగంలో హర్ష, అఖిల, శివాని, శరణ్య, ఎం సంజన, కీర్తన్లు 400 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి శాల్వా పుష్పగుచ్చాలను చేసి సత్కరించారు. జోనల్ ఇన్ఛార్జ్ నగేష్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు విడుదల చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈరోజు విడుదల చేసినటువంటి ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి నిర్మల్ విద్యార్థులు మరి ఉత్తమ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. ఇందులో ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగానికి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న 470 గాను 467 మార్కులు. తర్వాత ఏ స్వాతి 470కి 466, ఉమ్మే అయామాన్ 470కి 466, సాహితీ 470కి 464, శ్రీజ 462, శ్రీనిధి 462, పల్లవి 462, హాసిని 461, రష్మిత 461. అదేవిధంగా ప్రథమ సంవత్సర బైపీసీ విభాగానికి సంబంధించి 440 గాను రాష్ట్ర మొదటి ర్యాంకు అంటే మొదటి ఉత్తమ ర్యాంకు సాధించినటువంటి శ్రీహర్ష 440 గాను 438. అంతేకాకుండా ఇదే బైపీసీ విభాగానికి సంబంధించి అఖిల 436, శివాని 434, శరణ్య 434, సంజన 433, సంకీర్తన 431. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విభాగానికి సంబంధించి ఎంపీసీ విభాగంలో 1000కి గాను శ్రీనిధి 991, ఈమెతో పాటుగా సృజన 986, శ్రీ వైష్ణవి 983, మహేశ్వరి 980, వైష్ణవి 978, శ్రీజ 965, నిషిత 965, శివాని 964. సెకండ్ ఇయర్ బైపీసీ విభాగానికి సంబంధించి 1000 మార్కులకు గాను శ్రీహర్ష 992 మార్కులు. అంతేకాకుండా వైష్ణవి 991, అరీబా 987, స్నేహ 984, నవ్యశ్రీ 984. వీరితో పాటుగా 470కి 460 పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా బైపీసీలో కూడా 440కి 438తో పాటు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ ఐపీ మార్కులతో కాకుండా మొన్ననే విడుదలైనటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన విద్యార్థులు 10 మంది జేఈ అడ్వాన్స్ పరీక్ష కూడా మరి ఉత్తీర్ణులైన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. చైర్మన్ ఎస్ఆర్ విద్యా సంస్థ చైర్మన్ వరదారెడ్డి గారు, అదేవిధంగా సిఇఓ సురేందర్ రెడ్డి గారు, మరి డీజీఎం గోవర్ధన్ రెడ్డి గారు, మరి ప్రిన్సిపాల్స్, మరి లెక్చరర్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ కూడా ఈనాటి శుభ సందర్భం మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఈ నెల 23వ తేదీ నిర్వహిస్తున్నట్లు డ్యాన్స్ మాస్టర్ ఏ ధనరాజ్ తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న నృత్యకళలు బయటకు తీసి అద్భుత డాన్సర్లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. డ్యాన్స్ షో, జీ తెలుగు, సూపర్ జోడీ, సూపర్ కుండు వంటి డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా తమ అకాడమీ పిల్లలు అవకాశం పొందినట్టు తెలిపారు. పిల్లలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ధనరాజ్ కోరారు. పట్టణంలోని దీక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపల్ శ్రేయస్ వెంకటరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో జి శ్రీనిత్య 467, నూరిన్ 466, మైరూర్ ఫిరోజ్ 462,
నిఖిల్ 461, బైపీసీ విభాగంలో సామియా సాదా 435, ఫాతిమా ఉన్నేసా బేగం 427, దీపిక 424, అక్షయ 424, సిఈసిలో రేంజిమ్ 408, నీర్ కుర్వీర్ 480, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రోహిన్ 991, ఐశ్వర్య 982, కృష్ణ 981, బైపీసీ విభాగంలో గంగోత్రి 993, సోహా ఫాతిమా 987, అంకుష్ 981, సిఈసి విభాగంలో 977 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా మాధ్యమిక అధికారి అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో శ్రీ దత్త అనగావ్రత పూజా మహోత్సవం. నిర్మల్లో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్. ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ విద్యార్థుల ప్రభంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.